చక్రపాణి, ఏమిటి సత్యం? బోట్లో దిగిన వ్యక్తి గురించి ఏమన్నా తెలిసిందా? ఆచోకి తీయమని మనిషిని ఏర్పాటు చేశాను, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. నా పనంతా అయిపోయిందని, విశ్రాంతి తీసుకోవచ్చని అనుకున్నాను. కానీ ఇంకా మిగిలిపోయిందని ఇప్పుడే తెలిసింది. ఏమిటి? హాంకాంగ్ నుంచి బోట్లో దిగిన వ్యక్తి హోటల్ సవేరాలో రూమ్ నెంబర్ 505లో ఉన్నాడు. సవేరాలోనా? 505? కూర్చో. ఎందుకంత కంగారు పడుతున్నావు? అదే, కంగారేం లేదు. కాకుంటే నా మనిషి కంటే నీ మనిషి చురుకైన వాడుగా ఉన్నాడు. నాకంటే ముందు నీకు ఈ వ్యాపారంలో ఆ మాత్రం చురుగ్గా ఉండకపోతే ఈ పాటికి నేనేమైపోయేవాణ్ణి. ఇకనైనా నువ్వు కాస్త చురుగ్గా ఉండడం మంచిది. అవునవును, అలాగే. జూకి ఎందుకు రమ్మన్నట్టు? మొన్న రాత్రి హాంకాంగ్ నుంచి ఒక బోట్ వచ్చినట్టు, అందులో ఓ మనిషి దిగినట్టు, అతను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 505లో దిగినట్టు సత్యానికి ఎప్పుడో తెలిసిపోయింది. అంటే సత్యం తన చుట్టూ బలమైన కోట కట్టుకున్నాడన్నమాట. అవును. ఆ కోటను పడగొట్టే మార్గం ఏమిటి? అతని మనుషులు అతన్ని 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఇట్స్ నాన్ సెన్స్, ఇంపాసిబుల్. సత్యం ఎప్పుడు ఒంటరిగా ఉండనే ఉందంటావా? ఉంటాడు. ఎప్పుడు, ఎక్కడ? ఉదయం సాయంత్రం 1 గంట సేపు బాల్కనీలో ఒంటరిగా ప్రచారం చేస్తూ ఉంటాడు. అది చాలు. మిస్టర్ సింగ్, సత్యాన్ని, సత్యం కొడుకుని ఒకేసారి ఒకే టైంలో చంపడమే మన ప్లాన్. మనం బయలుదేరటానికి ఫోన్ రావడమే ఆలస్యం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళి రాజా సంగతి చూడండి, నేను వెళ్ళి సత్య సంగతి చూస్తాను. ఓకే బాయ్. గో హెడ్, క్విక్. కమ్ ఆన్ బాయ్. ఇంకా 3 మిగిలాయి. మీరు 5గురు ఉన్నారు. మీలో ఎవరు మిగలాలో ఎవరు చావాలో మీరే తెలుసుకోండి. చెప్పండి. ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి. మీరెలా తెలుసుకుంటారు? నేనే తెలుస్తాను.
బిల్డింగ్ 4 అంతస్తు నుండి ఎవడో ఈ ఘోరం చేశాడు. ఆ మేడం చుట్టుముట్టండి, వాడు పారిపోవడానికి వీల్లేదు.